14:27. శిష్యత్వానికి రెండో షరతు ఏంటంటే లూకా 14:27. You must love Jesus more than your own self. నీ ప్రాణము కంటే నువ్వు ఎక్కువగా That is the యేసు meaning. ప్రభువుని That ప్రేమించాలి. means taking up the cross means what? ఇక్కడ సిలువను ఎత్తుకోవటం అంటే ఏంటి? That means put yourself to death. నీ చిత్తాన్ని చంపివేయాలి. See, as all human beings, our self is on the throne. మనుషులుగా మనకు ఎలా ఉంటుందంటే మన చిత్తం అనేది సింహాసనం మీద కూర్చొని ఉంటుంది. There is a throne in our heart. మన హృదయంలో ఒక సింహాసనం ఉంటుంది. And the king there is myself. దానికి రాజు ఎవరంటే నేనే, నా చిత్తం. And many people who accept Christ, అనేక మంది క్రీస్తుని అంగీకరించి కూడా they make Christ to sit on a small chair on the side. పక్కన ఏదో ఒక చిన్న కుర్చీ వేసి క్రీస్తుని అక్కడ కూర్చోమంటారు. They are still on the throne. కానీ సింహాసనం మీద ఇళ్ళే కూర్చొని ఉంటారు. It's true. అది నిజం. You ask yourself. నిన్ను నువ్వు ప్రశ్నించుకో. Many of you say you have accepted Christ in your heart. మీలో అనేక మంది మీ హృదయంలో క్రీస్తుని అంగీకరించామని చెప్తున్నారు. Is he on the throne or is he sitting on small chair on the ఆయన side? సింహాసనం మీద కూర్చున్నాడా, పక్కన చిన్న కుర్చీ వేసుకొని కూర్చున్నాడా? That means, do you ask the Lord, say, Lord, what job you want me to take? దాని అర్థం ఏంటంటే ప్రభువా నేను ఏ ఉద్యోగం చేయాలని నువ్వు అనుకుంటున్నావు? I'll obey you. నీకు విధేయత Whom do చూపిస్తాను. you want me to marry? ప్రభువా నేను ఎవరిని పెళ్లి I'll చేసుకోవాలని obey you. అనుకుంటున్నావు? నేను విధేయత చూపిస్తాను. How do you want me to spend my money? ఓ ప్రభువా నా డబ్బుని ఎలా ఖర్చు పెట్టాలని మీరు What shall I అనుకుంటున్నారు? do? Where shall I go? ఓ ప్రభువా నేనేం చేయాలి, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? Most believers never ask that. అనేక మంది విశ్వాసులు దీన్ని అడగనే అడగరు. Jesus is he's in the heart, but he's on a small chair. on యేసు the ప్రభు side. ఉదయంలోనే ఉన్నాడు కానీ ఏదో చిన్న కుర్చీ మీద కూర్చొని But ఉన్నాడు. self is on the throne. కానీ స్వయం అనేది సింహాసనం మీద కూర్చొని I ఉంది. decide where I'm going to go. నేను ఎక్కడికి వెళ్ళాలో నేనే నిర్ణయం I తీసుకుంటాను. decide what job I'm going to take. అసలు ఏ ఉద్యోగం చేయాలో నేనే I నిర్ణయించుకుంటాను. decide whom I'm going to marry. నేను ఎవరిని పెళ్లి చేసుకోవాలో నేనే I నిర్ణయించుకుంటాను. decide what I do with the money I earn. నాకు వచ్చే ఆదాయంతో నేను ఎలా ఖర్చు పెట్టాలో నేనే If I నిర్ణయించుకుంటాను. go on a vacation, I decide where to go. కాబట్టి నేను వెకేషన్కి ఎక్కడికి వెళ్ళాలో నేనే నిర్ణయించుకుంటాను. Jesus is in a small chair there. I may tell him, okay, I'm doing this. యేసు ప్రభు ఇటు చిన్న కుర్చీ మీద కూర్చున్నాడు కాబట్టి ఆయనకి చెప్పి చేస్తాను. That is how most believers are. అనేక మంది విశ్వాసులు ఆ విధంగా I ఉన్నారు. want to tell you, you're fooling yourself. నేను చెప్తున్నాను, మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారు. Jesus will not sit in a small chair in your heart. నీ హృదయంలో యేసుక్రీస్తు ప్రభు ఒక చిన్న కుర్చీ మీద కూర్చొని అలానే ఉండడు. You are imagining that he is there. నువ్వు అలా ఊహించుకుంటున్నావు ఆయన ఉన్నాడేమో అని. You either give him the throne or he will not come in at all. ఆయనకి సింహాసనం ఇవ్వాలి, లేనట్లయితే ఆయన లోపలికి రాడు. If you have not allowed Jesus to come and sit on the throne of your heart, నీ హృదయ సింహాసనం మీద యేసుక్రీస్తు ప్రభు కూర్చోటానికి నువ్వు ఆహ్వానించినట్లయితే, I want to tell you, you're fooling yourself that Christ is in your heart. కాబట్టి నేనేం చెప్తున్నానంటే క్రీస్తు మీ హృదయంలో ఉన్నాడని మిమ్మల్ని మీరు భ్రమపరుచుకుంటున్నారు. He will not sit on a small chair on the side. ఆయన ఏదో పక్కన ఒక చిన్న కుర్చీ వేసుకొని కూర్చోడు. What does take up the cross mean? సిలువను ఎత్తుకోవటం అంటే ఏంటి? You put yourself to death నీ చిత్తాన్ని నువ్వు చంపివేయటం, and put Christ on the throne. క్రీస్తును సింహాసనం మీద కూర్చోబెట్టడం. Have you done that? ఆ విధంగా మీరు చేశారా? Have you said to the Lord, Lord, whatever you want me to do, I'll do in my life. ఓ ప్రభువా నా జీవితంలో నేను ఏమి చేయాలని మీరు కోరుకుంటున్నారో Everything చేస్తాను. in my life. నా జీవితం ప్రతి విషయంలో Whom I marry, what I do, నేను ఏం చేయాలి, ఎవరిని పెళ్లి చేసుకోవాలి, where I live, how I spend my money. నేను ఎక్కడ నివసించాలి, నా డబ్బుని ఎలా ఖర్చు పెట్టాలి, Small decision, big decision, I want you to be Lord of my life. చిన్న నిర్ణయమైనా పెద్ద నిర్ణయమైనా నీవే నా జీవితంలో ప్రభువై ఉండాలి. That is disciple. ఆయనే శిష్యుడు. Others are not disciples. లేనట్లయితే మిగిలిన వాళ్ళు శిష్యులు They కాదు. just raise their hands. I want to go to heaven when I die. లేదంటే వాళ్ళు చేతులు ఎత్తి నేను చనిపోయినాక పరలోకం వెళ్ళాలనుకుంటున్నాను. You read the Gospels. మీరు సువార్తలో చదవండి. No, where did Jesus say, if you want to go to heaven, raise your hand? యేసు ప్రభు ఎక్కడైనా చెప్పాడా మీరు పరలోకం రావాలనుకుంటే మీ చేతులు పైకెత్తండి అని? లేదు. He always said, follow me. నన్ను వెంబడించడని మాత్రమే If you చెప్పాడు. want to come, follow me. మీరు రావాలంటే నన్ను వెంబడించండి. And the third condition, మూడో షరతు Luke 14:33. లూకా 14:33. You cannot be my disciple if you don't give up all your possessions. మీలో తనకు కలిగిందంతా విడిచిపెట్టని వాడు నా శిష్యుడు కానేరడు. What does that mean? ఏంటి దాని అర్థం? What are possessions? కలిగి ఉండటం అంటే ఏంటి? Possessions are things we hold very tight. మనం గట్టిగా పట్టుకొని ఉంటాం కొన్నిటిని. See, if I hold this, if this is my possession, నేను ఇది నాకు కలిగి ఉంది, I hold it tight. నేను గట్టిగా పట్టుకొని ఉన్నాను. This is mine. ఇది నాది. Nobody can take it. దీన్ని ఎవరు తీసుకోకూడదు. Even God cannot take it. దేవుడు కూడా దీన్ని తీసుకోవడానికి వీల్లేదు. This is mine. ఇది నాది. All earthly things that I have, ఈ భూ సంబంధమైన విషయాలు నాకు కలిగినవన్నీ these కూడా are mine. ఇవన్నీ నావే. What does it mean to give up this possession? మరి వీటిని విడిచిపెట్టడం అంటే ఏంటి? That means you open your palm. నువ్వు ఇలా అరచేతులు తెరుస్తావు. It is still there. అక్కడే ఉంది, ఇంకా It's still with me. నాతోనే ఉంది. But it's not my possession anymore. కానీ ఇది నేను గట్టిగా పట్టుకొని లేను. I have it
but I don't possess it. నేను కలిగి ఉన్నాను కానీ గట్టిగా పట్టుకోలేను. That is the meaning of possession, possessing something and having something. కాబట్టి ఒకదాన్ని ఉంచుకోవటం వేరు, కలిగి ఉండటం వేరు. The Lord says you can have many things. నువ్వు అనేక విషయాలను కలిగి ఉండొచ్చు. You can have a house in your name. నీ పేరు మీద ఇల్లు ఉండొచ్చు. You can have a car. కారు ఉండొచ్చు నీకు. You can have many things. You can have money in your account. అనేక వస్తువులు నీకు ఉండొచ్చు, డబ్బులు ఉండొచ్చు నీ ఖాతాలో. Don't possess it as if it is all yours. అవన్నీ నీవే అన్నట్టుగా గట్టిగా పట్టుకొని ఉండొద్దు. Keep it in the open palm. అవి తెరచి ఉంచు. I remember when I got the first house, my father got a house for me for 50,000 rupees in Bangalore. బెంగళూరులో మొట్టమొదటిసారిగా మా తండ్రి ఒక 50,000 రూపాయలు పెట్టి మాకు ఇల్లు ఇవ్వటం గుర్తుంది. It's the first time in my life I had a house. నా జీవితంలో మొట్టమొదటిసారి ఒక ఇల్లును కలిగి ఉన్నాను నేను. I said, Lord, I don't want to possess it. ఓ ప్రభువా, దాన్ని ఏదో నేను గట్టిగా పట్టుకోను. It is your house. ఇది నీదే. It's in my name. నా పేరు మీద ఉంది కానీ In the registrar's office it is my name. రిజిస్టర్ ఆఫీస్ లో చూస్తే నా పేరే ఉంటుంది. The sale deed is my name. ఆ సేల్ డీడ్ కూడా నా పేరు మీద ఉంటుంది. It's not my house. కానీ అది నా ఇల్లు కాదు. From the first day, మొట్టమొదటి రోజు నుంచి కూడా my wife and I said, నా భార్య నేను చెప్పాం, this is not our house. ఇది మన ఇల్లు కాదు. This is God's house. ఇది దేవుని ఇల్లు. We will use it to serve the Lord. దీన్ని మనం ఉపయోగించుకుంటాం, దేవుని సేవ చేస్తాం. And 3 years later, 3 సంవత్సరాల తర్వాత CFC was born there. CFC అక్కడ ప్రారంభించబడింది. And for 6 years we met in that house. 6 సంవత్సరాలు ఆ ఇంట్లోనే మేము కూడుకున్నాం. We used to have 3-4 meetings a week. వారానికి 3-4 మీటింగులు ఉండేవి. Was it convenient for us? అంటే అది మాకు సౌకర్యంగా ఉండేది ఆ విధంగా? Not at all. కాదు. We had to rearrange the house every time we had a meeting. మీటింగ్ ఉన్న ప్రతిసారి కూడా మేము ఏర్పాటు చేయాల్సి వచ్చేది. We had 3 small children. 3 చిన్న బిడ్డలు ఉన్నారు మాకు. Youngest was 6 months old. అప్పటికి చిన్నవాడు 6 నెలలే. And the oldest is about 6 or 7 years old. పెద్దవానికి 6-7 సంవత్సరాలు. And my wife had to, we were not very rich also. మేము ధనవంతులం కూడా కాదు. We were poor. మేము పేదవాళ్ళంగా ఉన్నాం. But we were happy. కానీ మేము సంతోషంగా ఉన్నాం. Lord, you have given us a great honor. ఓ ప్రభువా, మాకు ఎంతో ఘనతను మీరు ఇచ్చారు. That in our house, మా ఇంట్లో, it's actually your house. ఇది నీ ఇల్లే. You are building your church. నీ సంఘాన్ని కూడా ఈ ఇంట్లోనే కడుతున్నావు. And you have given us the honor of serving your people. నీ ప్రజలకు సేవ చేసే భాగ్యాన్ని మాకు ఇచ్చావు. So even though it was very difficult, it was very difficult for my wife. నా భార్యకి ఎంతో కష్టమయ్యేది అది. So many times she had to feed people who would not eat, no food for her. అనేక సార్లు no food for her because so many strangers will come and we have to help them. ఎంతో మంది వచ్చేవాళ్ళు, వాళ్ళకి ఆహారం ఇవ్వాల్సి వచ్చేది. తినడానికి ఆమెకు తిండి ఉండేది కాదు. But she didn't die. కానీ ఆమె చనిపోలేదు. It's all right, even if you don't eat much, it's okay. మనం ఎక్కువగా తినపోయినా సరే. And we had these small children. చిన్న బిడ్డలు ఉన్నారు. And as these children grew up, పిల్లలు పెరిగే కొద్దీ they became so happy. వాళ్ళు ఎంతో సంతోషంగా పెరిగారు. That we can have a meeting in our house. మన ఇంట్లోనే మీటింగ్ ఉంది. This is God's house. ఇది దేవుని ఇల్లు. And all our 4 children మా 4 పిల్లలు కూడా grew up like that. ఆ విధంగా ఆ వాతావరణంలో పెరిగారు. And they are following the Lord today. ఇప్పుడు వాళ్ళు ప్రభువుని వెంబడిస్తున్నారు. All 4 of them. 4 కూడా. They saw we did not live for money. మేము డబ్బు కోసం జీవించినట్లు వాళ్ళు చూడలేదు. We did not live for comfort. మేము ఏదో సౌకర్యంగా జీవించినట్లు వారు చూడలేదు. We did not live for name or fame or anything. ఏదో పేరు ప్రఖ్యాతుల కోసం మేము జీవించడం వారు చూడలేదు. We lived to make disciples and build the church. శిష్యులుగా చేయటం, సంఘాన్ని నిర్మించడం కోసమే జీవించినట్లు వాళ్ళు చూశారు. So my father couldn't understand it all because in the beginning we were still meeting in the house in a small group. There was no CFC church anywhere else in the world. కాబట్టి మా నాన్నకి అర్థం కాలేదు. మేము ఒక చిన్న గదిలోనే 10 మందిని కూడుకునే వాళ్ళం. అప్పుడు CFC సంఘం కూడా ఎక్కడా లేదు. My father died and he is gone to be with the Lord. తర్వాత మా నాన్నగారు చనిపోయి ప్రభు దగ్గరికి వెళ్ళారు. But one of the last things he did, కానీ చివరి సంగతి ఆయన చేసింది ఏంటంటే, he said there is a plot of land I have there, I'll give it to you for the church. కాబట్టి ఒక ప్లాట్ ఉంది నా పేరు మీద, అది మీ సంఘానికి ఇస్తాను. That is our first church building was built there in DeCosta Square. డెకాస్టా స్క్వేర్ లో మా మొట్టమొదటి సంఘ భవనం అక్కడ నిర్మించబడింది. That was the land that he had got. అది ఆయన స్థలమే. So he understood little bit, but he still thought I was foolish not to go around the world preaching. ఆయనకి కొంత అర్థమైంది, కానీ అయినా కానీ నేను బుద్ధిహీనంగా చేస్తున్నానేమో, మొత్తం తిరగకుండా అని అనుకున్నాడు. Today he is in heaven. ఈ రోజు ఆయన పరలోకంలో ఉన్నాడు. I don't know whether they can see down on earth from there. అంటే వాళ్ళు అక్కడి నుంచి అసలు ఈ భూమిని చూడగలరో లేదో నాకు తెలియదు. But if my father can see today, ఒకవేళ మా నాన్న ఈ రోజు చూడగలిగితే,
he'll say, son, you were right. నువ్వు చేసిందే కరెక్ట్, What you chose was absolutely right. నువ్వేదైతే ఏర్పరచుకున్నావో అదే సరి అయింది. Not to become a big famous speaker. ఏదో పేరు ప్రఖ్యాతులు కలిగిన బోధకుడు కావటం కాదు. Now that I am with Jesus, ఇప్పుడు నేను యేసుతో ఉన్నాను, I can see that building the church is the most important thing on earth. కాబట్టి ఈ భూమి మీద చేయదగిన అతి గొప్ప పని ఏంటంటే ప్రభు యొక్క సంఘాన్ని నిర్మించటమే. And one day you and I will stand before the Lord. ఒక రోజు నీవు నేను కూడా ప్రభు ఎదుట నిలబడబోతున్నాం. And you will also discover నీవు కూడా కనుక్కుంటావు అప్పటికి that the most important work you can do for God in your life is to build the church of నీ Jesus జీవితంలో దేవుని కోసం చేయదగిన అతి గొప్ప పని ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క సంఘాన్ని నిర్మించటం. If I were living in Noah's time, నోవహు సమయంలో ఒకవేళ నేను ఉండుంటే I would have spent all my time and energy and money building the ark. నా సమయము, నా శక్తి, నా డబ్బులంతా కూడా ఆ ఓడ నిర్మించడానికి ఖర్చు Because I know పెట్టేవాడిని. this is the only thing that will remain. ఎందుకంటే మిగిలేది ఇదొకటే. But I am not living in Noah's time. కానీ నోవహు సమయంలో నేను I జీవించలేదు, am living now. నేను ఇప్పుడు జీవిస్తున్నాను. So I know the only thing that will remain is the church of Jesus Christ. కాబట్టి చివరికి మిగిలేది ఒకే ఒక్కటి, అదేంటంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క సంఘం. Church means not just somebody who says I accept the Lord. ఆ సంఘం అంటే ఏదో ఎవరో వచ్చి నేను ప్రభువుని అంగీకరించాను Those who చెప్పడం are కాదు. disciples, వాళ్ళు ఎవరైతే శిష్యులుగా ఉంటారో, removed self from the throne, ఎవరైతే సింహాసనం నుండి స్వయాన్ని తీసివేస్తారో, and Jesus is there. యేసు మాత్రమే ఉంటాడు. Not father, mother, wife, children, not job, not possession. తల్లి, తండ్రి, అక్క, చెల్లెలు, పిల్లలు, ఉద్యోగం, సంపద ఇదంతా కాదు. I love all of them, but Christ is Lord of my life. వాళ్ళందరినీ నేను ప్రేమిస్తాను, కానీ క్రీస్తు మాత్రమే నాకు ప్రభు. It was like that when we started CFC 43 years ago. 43 సంవత్సరాల క్రితం సిఎఫ్సి ప్రారంభించినప్పుడు ఆ విధంగా ఉండేవాళ్ళం. We have not backslidden. I am like that even today. ఈ రోజు కూడా నేను అలానే ఉన్నాను, వెనక్కి దిగజారిపోలేదు. Christ is Lord of my life. నా జీవితంలో క్రీస్తే ప్రభువుగా ఉన్నాడు. I always tell my wife, you are always number 2. నా భార్యకి నేను ఎప్పుడు చెప్తాను, నువ్వు రెండవ స్థానం నా జీవితంలో. First is Christ. మొట్టమొదటి స్థానం క్రీస్తుకే. It was like that when we got married 50 years ago. It's like that today. 50 సంవత్సరాల క్రితం మాకు పెళ్ళైనప్పుడు అలానే ఉంది, ఇప్పుడు కూడా అలానే And I ఉన్నాం. tell her also, ఆమె కూడా అదే I చెప్తుంది. don't want to be first in your life. I want to be second. నీ జీవితంలో నేను మొట్టమొదటిగా వాడిగా ఉండాలనుకోవట్లేదు, రెండో వాడిగా ఉంటాను. Christ must be first in your life. నీ జీవితంలో క్రీస్తు మొట్టమొదటి వాడిగా ఉండాలి. I tell my children, నా పిల్లలకు కూడా అదే I don't చెప్తాను. want you to love me more than Christ. You love Christ, then only you love me. క్రీస్తు కంటే మీరు నన్ను ఎక్కువగా ప్రేమించొద్దు, మొట్టమొదటి క్రీస్తుని ప్రేమించండి, తర్వాత నన్ను ప్రేమించండి. Because I want all my 4 sons to be disciples. ఎందుకంటే నా 4 పిల్లలు కూడా శిష్యులుగా ఉండాలి. That is what I teach my grandchildren also. నా మనవళ్ళకు కూడా అదే చెప్తాను.